గాయ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎలా యూజ్ చేయాలి అని అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మనం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో గాయస్, ఫస్ట్ మనం ఇప్పుడు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్లు మనం అయితే స్టార్ట్ బటన్ యాడ్ యూజువల్గా క్లిక్ చేసుకున్నాక జస్ట్ మీరు విండోస్ 11లో అయితే వర్డ్ అని క్లిక్ చేయగానే వర్డ్ 2016 అయితే మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే అన్ని విండోస్లో అయితే ఉంటుంది, విండోస్ 7తో సహా. కానీ అయితే విండోస్ 11 అయితే చెప్పబోతున్నాను. నేను విండోస్ 2016 అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇప్పుడు అండ్ ఇక్కడ మీకు వర్డ్లో రీసెంట్ ఓపెన్ అంత డాక్యుమెంట్స్ బ్లాంక్ డాక్యుమెంట్ అని అనిపిస్తుంది. వీటి గురించి రీసెంట్ గురించి వీటికి తర్వాత చెప్తాను. ఫస్ట్ మనమైతే బ్లాంక్ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. బ్లాంక్ డాక్యుమెంట్లో మీకు కొత్తగా ఏదైనా చేయాలి అంటే మీకు అయితే ఇది యూజ్ అయితే అవుతుంది. అండ్ మీరు ఇలా మీరు మీరు సొంతంగా అయితే మీరు అయితే ఇట్లా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో క్లిప్ బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగ్, అడోబ్ యాక్రోబాట్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ అడోబ్ యాక్రోబాట్ అనే ఆప్షన్ అయితే ఎవరికైతే ఉండదు. ఒకవేళ మీరు అడోబ్ యాక్రోబాట్ యాప్ అనేది మీ విండోస్లో ఇన్స్టాల్ చేసుకుంటే మీకు క్రియేట్ ఏ పీడిఎఫ్ విత్ అడోబ్ యాక్రోబాట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ క్లిప్ బోర్డ్ గురించి అయితే చూద్దాం. క్లిప్ బోర్డ్ పైన మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంది. దీన్ని సేవ్ చేసుకోవడానికి మీరు అది యూస్ చేసుకోవచ్చు. మీరు సేవ్ చేయాలి అంటే షార్ట్ కట్స్ కొన్ని ఉంటాయి, కట్ చేయాలి, పేస్ట్ చేయాలంటే. ఒక షార్ట్ వీడియోలో అయితే నేను షార్ట్ కట్స్ అని అయితే అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో ఒక 2 or 3 డేస్లో. అండ్ ఫస్ట్ మనం ఇప్పుడు ఫైల్లో మీరు చేసిన డాక్యుమెంట్ని మనం అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బటన్ క్లిక్ చేసి మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైల్లో ఇక్కడ మీకు రీసెంట్, లాస్ట్ వీక్, ఓల్డ్ అని అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇవన్నీ నేను చేసిన రీసెంట్ ఫైల్స్ మీరు ఏమైనా సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు హోమ్లోనే మీరు అన్నీ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ నేమ్ అయితే ఇక్కడ మనమైతే టైప్ చేద్దాం. మీకు ఇప్పుడైతే నేను టైప్ చేశాను. ఇక్కడ నేను దీన్ని అంతా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఫాంట్లో మీ ఫాంట్ అయితే వేరే అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గాస్ ఇప్పుడైతే మనం ఆర్కిటెక్ట్ ఆఫ్ సైడ్ టెక్స్ట్ చేసాము. అండ్ దీని అంతా సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఫాంట్లో ఇక్కడ మీకు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాలిబ్రీ బాడీ అని, కాపర్ బ్లాక్ అని, ఏరియల్ రౌండెడ్, ఎంటీ బోల్డ్ అని ఇవన్నీ నేను వాడేటివి రీసెంట్లో. అండ్ ఇంకా మీకు థౌజండ్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి మీరు వర్డ్లోనే మీరు డౌన్లోడ్ చేయకుండానే. ఒకవేళ మీరు ఏదైనా ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఆ వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే చాలా మీకు ఫాంట్స్ అయితే ఉంటాయి. అండ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి కవర్ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫాంట్ పక్కనే మీకు ఒకటి ఫాంట్ సైజ్ అనేది ఉంది. మీరు ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 28 పెట్టాను. 28 పెడితే ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నేను దీని సైజు 28 పెడదాం అనుకుంటున్నాను. 28 పెడితే సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఒకవేళ మీరు డిక్రీజ్ చేయాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసి మీరు 12 పెట్టారంటే 12 వచ్చేసింది. అండ్ మీరు ప్రతిసారి దీనిపైన క్లిక్ చేసి మీరు ఇలా సెలెక్ట్ చేసే బదులు అండ్ ఇక్కడ మీకు ఏ పెద్ద సైజులో, చిన్న సైజులో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ పెద్ద సైజు ఏంది అంటే మీరు సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు దాన్ని క్లిక్ చేస్తూ ఉంటే. ఈ చిన్న సైజ్ అని క్లిక్ చేస్తూ ఉంటే మీ టెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది తగ్గుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ దీన్ని నేను లీస్ట్ సైజ్ అయితే పెడుతున్నాను. జస్ట్ వన్ లీస్ట్ సైజు, కానీ అంత ఎవరు యూజ్ చేయరు. అండ్ మీరు ఏదో నార్మల్గా టెక్స్ట్ చేసినప్పుడు మీకు అయితే 11లో అయితే ఉంటుంది. అండ్ అయితే సైజ్ అయితే నేను ఇంక్రీజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ అని మీకు అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి ఎలా కూడా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాంట్ సైజు డిక్రీజ్, ఇంక్రీజ్ చెప్పాను. అండ్ నెక్స్ట్ మీరు ఈ ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నారు, దీనికి మీరు బోల్డ్ చేయాలి. మీరు ఈ బోల్డ్ పైన సెలెక్ట్ చేస్తే థిక్నెస్ అనేది పెరుగుతుంది. మీకు ఈ ఫాంట్ మీరు గమనించినట్లయితే మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు థిక్నెస్ అనేది పెరుగుతుంది. మీరు ఇటాలిక్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇటాలిక్ ఫాంట్ స్టైల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు అండర్లైన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్లైన్
అండ్ ఇక్కడ మీకు అండర్లైన్లో మీకు ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు అండర్లైన్ ఎలా రావాలి అని ఎలా ఒకటి ఉంది అంటే మీకు ఆప్షన్స్ అండర్లైన్ ఎలా చేయాలి అని కూడా మీకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మీరు అండర్లైనింగ్ కలర్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ పెట్టాను అనుకో, మీకు అండర్లైన్ కలర్ కూడా గ్రీన్లోనే ఉంటుంది అలా. అండ్ జస్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్లో ఏదైనా మిస్టేక్ రాస్తే మీరు దాన్ని పెన్సిల్తో స్ట్రైక్ చేస్తారు. దీంట్లో కూడా చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ స్ట్రైక్ బటన్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ అంతా మీకు అయితే స్ట్రైక్ అయితే పడిపోతుంది. అండ్ అండ్ ఇక్కడ మీరు ఈ స్ట్రైక్ తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇది ఇవన్నీ టర్న్ ఆఫ్ అయితే చేస్తున్నాను నేను. మనకైతే ఏం అవసరం అయితే లేదు మీకు చెప్పడానికి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్లాస్ అంటే మీరు 4 టీహెచ్ అని అయితే టెక్స్ట్ చేస్తారు. కానీ మీరు నార్మల్గా మీరు ఫోర్త్ క్లాస్ అంటే టీహెచ్ అనేది ఆ 4 పైన అయితే ఉంటుంది. అది అందరు జస్ట్ ఫోర్త్ అని చేసి ఇడిచిపెడతారు. అది మీరు స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఆ టీహెచ్ అనేది పైనకి అయితే వెళ్ళిపోతుంది. కానీ ఈ ఆప్షన్ మీరు స్పేస్ ఇవ్వకుండా కూడా మీరు డైరెక్ట్ మీరు క్లిక్తోనే కూడా చేసుకోవచ్చు. మీరు జస్ట్ మీరు ఈ టీహెచ్ని ఇప్పుడు టీహెచ్ అనేది నేను కొట్టాను. ఈ ఆప్షన్ అయితే బంద్ చేసి ఫస్ట్ టర్న్ చేస్తున్నాను. అండ్ టీహెచ్ అని కొట్టాను. నార్మల్గా అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే టీహెచ్ని సెలెక్ట్ చేస్తున్నాను. టీహెచ్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎక్స్ కింద 2 అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు టీహెచ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. మీకు ఒకవేళ ఎక్స్ పైన 2 ఉంది కానీ దానిపైన క్లిక్ చేస్తే టీహెచ్ అంతా పైనకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు క్లాస్ నేమ్స్కి అయితే ఈ ఆప్షన్ అయితే వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఇలా మీకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా అంటే మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా అయితే ఉంటాయి దీంట్లో. మన ఆర్కిటెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్లో నేను వాళ్ళ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు చూసినట్టయితే మీకు అట్రాక్టివ్ లుక్ అయితే వస్తాయి. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు రిఫ్లెక్షన్, గ్లో, షాడో, అవుట్లైన్ ఇవన్నీ నేను రిఫ్లెక్షన్లో అయితే మీకు చాలా రిఫ్లెక్షన్స్ ఇలా ఈ రిఫ్లెక్షన్ ఇలా మీరు వాటర్ ఇమేజ్ ఇలా వస్తుంది. మీరు ఎఫెక్ట్స్లో మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్లో ఇలా మీకు అయితే అవుట్లైన్ కలర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఏ అవుట్లైన్ కలర్ కావాలంటే ఆ అవుట్లైన్ కలర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గ్లో, రిఫ్లెక్షన్, షాడో అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ గ్లోలో మీకు అవుట్లైన్ కలర్స్ గ్లోగా అయితే కనిపిస్తాయి. అండ్ గ్లో ఆప్షన్ మీరు గ్లో కలర్స్లో మీకు చాలా కలర్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్ అంటే నేను క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్లో టెక్స్ట్ చేస్తే మీరు స్మాల్ లెటర్ టెక్స్ట్ చేస్తే మీకు అన్ని క్యాపిటల్ లెటర్లో అయితే వస్తాయి. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి నేను జస్ట్ ఇక్కడ నా పేరు అయితే టైప్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేశాను అంటే జస్ట్ ఇప్పుడు మన ఛానల్ అండ్ ఇది మా ఛానల్ పేరు. అండ్ జస్ట్ నేను ఏం చేశానంటే మా పేరు అయితే టైప్ చేశాను. అండ్ ఇదంతా స్మాల్ లెటర్లో ఉంది, ఇది కరెక్ట్ కాదు. దీన్ని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ సెంటెన్స్ కేసులో మీరు ఒకవేళ అప్పర్ కేసు పెడితే అన్నీ మీకు అయితే క్యాపిటల్ అయితే వచ్చేస్తాయి. అండ్ మీరు టాగుల్ కేసు పెడితే మీకు ఇది అన్ని స్మాల్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి ఒక్క వర్డ్ మీకు క్యాపిటలైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు తర్వాత మీరు కొన్ని పారాగ్రాఫ్లు అయితే ఉన్నాయి. మీరు పారాగ్రాఫ్ ఒక టెక్స్ట్ని మీరు సెంటరైజ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ పెట్టుకోవచ్చు, రైట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇదైతే సెంటర్ అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఉండేది. అండ్ ఇదైతే సెంటర్ పాయింట్ మీరు మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బుల్లెట్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుల్లెట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ మీరు ఎంటర్ క్లిక్ చేస్తేమని ఆ బుల్లెట్ అయితే ఆటోమేటిక్గా అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు నెంబర్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ నెంబర్స్ ఏబిసిడి మన క్వశ్చన్ పేపర్ అయితే క్రియేట్ చేసినప్పుడు మీకు అయితే ఇది బాగా యూజ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఏ స్ట్రోక్ కావాలని కూడా మీకు అయితే ఇప్పుడు మీరు ఇలా లిస్ట్ లెవెల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది గాయస్ ఈరోజు వర్డ్ వీడియో అనేది. అండ్ మనం వర్డ్లో ఎగ్జామ్ పేపర్స్ ఎలా చేయాలి, మీరు ఏమన్నా ఎగ్జామ్ పేపర్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏదైనా మీరు ఎడిటింగ్ చేయాలి అన్నా, మీరు క్వశ్చన్ పేపర్ ఎడిటింగ్ మీరు ఏమైనా చేయాలి అంటే మీరు ఏమన్నా టెక్స్ట్ డ్రాఫ్ట్ చేసి మీరు క్వశ్చన్ పేపర్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు వర్డ్ని. అండ్ వర్డ్ క్లిప్ బోర్డ్ ఇప్పుడు
కొన్ని మెయిన్ పార్ట్స్ అయితే మీకు అయితే చెప్పాను. అండ్ నేను ఫాంట్, క్లిప్ బోర్డ్, పారాగ్రాఫ్ గురించి అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే స్టైల్స్ ఎడిటింగ్ అడోబ్ అక్రోబాట్ అయితే చెప్తాను. అడోబ్ అక్రోబాట్ అయితే అందరికి ఉండదు, కానీ నేను అయితే చెప్తాను. అండ్ ఇది మన ఈరోజు వీడియో గైస్. అండ్ ఐ హోప్ మీకు అందరికీ ఈ వర్డ్ వీడియో అయితే ఇష్టం ఇష్టపడింది అనుకుంటాను. అండ్ ఈ వర్డ్ మీరు క్వశ్చన్ పేపర్స్ యూజ్ చేయడానికి అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్స్కి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సీ యూ లేటర్, బాయ్ గేమ్స్.